sir. అర్థం కదండి? అర్థమైంది సార్. Okay. So this sentence is divided into 4 types. What are they? They are declarative or assertive sentence. So first one is declarative or assertive sentence. Okay, sir. Second one, interrogative sentence. Third one, imperative sentence. Fourth one, exclamatory sentence. Exclamatory sentence. Okay, so a sentence is divided into how many kinds? Four types. Four types. They are declarative or assertive sentence. Okay. Second one is interrogative sentence, and Sentence. third one is imperative sentence, and fourth one is exclamatory Exclamatory. sentence. Now let's talk about the first one, declarative sentence. Declarative sentence is also called affirmative sentence or assertive sentence. దీనికి ఇంకొక పేరు కూడా ఉంది. ఏంటదంటే affirmative or assertive రకాలుగా అనొచ్చు. ఇంకా సింపుల్ గా చెప్పాలి అంటే స్టేట్మెంట్, జస్ట్ స్టేట్మెంట్ అన్నమాట. ఇది ఒక స్టేట్మెంట్ అన్నమాట. సో వాట్ ఈజ్ an assertive sentence, what is a declarative sentence అంటే this sentence just states, this sentence just states a statement. Okay. Example, For example, I learn grammar. I learn grammar. Here I am two sentences. Just you notice, నేను గ్రామర్ నేర్చుకుంటాను, నేను గ్రామర్ నేర్చుకుంటానా. రెండు సెంటెన్సెస్ చెప్పాను చూడండి. నేర్చుకుంటాను, నేర్చుకుంటానా. ఈ రెండిట్లో ప్రశ్నార్థకం ఒకటి ఉంది, మామూలుగా ఒకటి ఉంది, స్టేట్మెంట్ ఒకటి ఉంది. ఏది ప్రశ్నార్థకం, ఏది స్టేట్మెంట్ అవుద్ది? I learn grammar. అదే నేను తెలుగులో చెప్పాను కదా, నేను గ్రామర్ నేర్చుకుంటాను, నేర్చుకుంటానా. ఏది నేర్చుకుంటాను క్వశ్చన్ మార్క్ సార్. నేర్చుకుంటాను క్వశ్చన్ మార్కా? ఒకసారి మళ్ళీ అడగండి సార్. నేను గ్రామర్ నేర్చుకుంటాను, నేను గ్రామర్ నేర్చుకుంటానా, నా నేర్చుకుంటానా క్వశ్చన్ మార్క్ సార్. సో ఇదే స్టేట్మెంట్ అన్నమాట. అంటే జనరల్ గా మనం మాట్లాడేవి స్టేట్మెంట్స్. నేను మార్కెట్ కి వెళ్తున్నాను, నేను గ్రామర్ నేర్చుకుంటాను, మా పిల్లలు ఆడుకుంటున్నారు, నేను హైదరాబాద్ వెళ్తాను. ఇట్లాంటి మామూలు స్టేట్మెంట్స్ అన్నమాట. ఇవన్నీ కూడా ఏమంటాము? స్టేట్మెంట్స్. ఓకే, నెక్స్ట్ go to park. We go to park. They sing songs. So, these are the statements. They sing songs. These are the statements. వీటిని ఏమంటామంటే స్టేట్మెంట్స్ అంటాం అన్నమాట. సో these sentences with full stop. So what are we learning now? Which sentence about which sentence we are talking? దేని గురించి మాట్లాడుతున్నాం? declarative sentence గురించి మాట్లాడుతున్నాం అన్నమాట.
ఓకే, ఓకే సార్. ఇంటరాగేటివ్ సెంటెన్స్. ఓకే సార్. What is this sentence? What is an interrogative sentence? This sentence asks ఇదేంటండి? దిస్ సెంటెన్స్ ఆస్క్స్ క్వశ్చన్స్, ప్రశ్నల్ని అడుగుద్ది అన్నమాట. ప్రశ్నల్ని అడుగుద్ది. ఫర్ ఎగ్జాంపుల్, what are those examples? Are you learning grammar? Are you learning grammar? Are you learning grammar? Will you speak English? తర్వాత వస్తానులేండి. దీనికి చేద్దామంటే కరోనా ఎక్కువగా ఉందని ఆలోచన. కంగారు లేదు, మనం ఎప్పుడైనా చేయించుకోవచ్చు. తగ్గిందా చేద్దాం, ఓ నెల అయినా చేద్దాం. అంతే. ఓకే, విల్ యూ స్పీక్ ఇంగ్లీష్? So you can notice that each sentence ends with a question mark. అవును Have you సార్. noticed it? Notice Yes, చేశారు sir. కదా? Yes, sir. So in this sentence, ప్రతి సెంటెన్స్ కూడా క్వశ్చన్ మార్క్ తో ఎండ్ అవుద్ది అన్నమాట. సో అవును సార్. these sentences And with end with full stop, question mark. mark, sir. End with question mark. సో వీటినే మనం ప్రశ్నార్థక వాక్యాలు అని అంటాం అన్నమాట. ప్రశ్నార్థక వాక్యాలు, ఇంటరాగేటివ్ సెంటెన్సెస్. ఓకే, ఓకే సార్. నౌ నెక్స్ట్, ఇంపరేటివ్ సెంటెన్సెస్. Imperative sentences. వాట్ ఈజ్ అన్ ఇంపరేటివ్? ఇంపరేటివ్ సెంటెన్స్ అంటే ఏంటి? దిస్ సెంటెన్స్ Order. which orders, advises, Command. requests, Request. and commands. Suggestions. ఓకే, సో ఈ యొక్క సెంటెన్స్ లో మీరు గమనించినట్లయితే మీ పిల్లవాడిని ఇట్రా అంటాం కోపంలో. కమాండ్. కమాండ్. అలాగే మీ స్కూల్లో పిల్లవాడిని మాట్లాడుతుంటే స్టాండ్ ఆన్ ద బెంచ్ అంట. ఇక్కడ మీరు రెండు సెంటెన్సెస్ ని నోటీస్ చేసినట్లయితే సబ్జెక్ట్ ని మెన్షన్ చేయట్లేదు. ఏంటది? నువ్వు నుంచో, నువ్వు ఇటురా అని అంటలేదు. ఇటురా, ఎవరు ఇటు రావాలి? నుంచో, ఎవరు నుంచోవాలి? నువ్వు. ఇక్కడ అర్థం ఏంటంటే నువ్వు, యు. ఇక్కడ మనం సబ్జెక్ట్ ని మెన్షన్ చేయకపోయినప్పటికీ కూడా అక్కడ సబ్జెక్ట్ అండర్స్టూడ్ అన్నమాట. అర్థమవుతుందండి? అంటే యు కమ్ హియర్ అని అర్థం. కమ్ హియర్, ఇట్రా అంటే నువ్వు ఇట్రా. గెట్ అవుట్, పో అంటే ఎవరు? నువ్వు పో. రీడ్ వెల్, బాగా చదువు, ఎవరు? యు రీడ్ వెల్. ఓకే, గో ఇన్ లైన్, ఎవరు గో ఇన్ లైన్? యు గో ఇన్ లైన్. అలా అన్నమాట. సో ఈ సెంటెన్సెస్ లో మీరు ఎలా చెప్పొచ్చు చూడండి. ఇక్కడ దీస్ sentences start with verb. దేంతో స్టార్ట్ అవుద్ది అంటే సెంటెన్సెస్ వర్బ్ తో స్టార్ట్ అవుద్ది అన్నమాట, ఇన్స్టెడ్ ఆఫ్ సబ్జెక్ట్. ఓకే సార్.
ఇన్స్టెడ్ ఆఫ్ సబ్జెక్ట్ సబ్జెక్ట్ కి బదులుగా verb తో స్టార్ట్ అవుతుంది. స్టార్ట్. ఓకే, sentences end with full stop. ఇక్కడ కూడా ఫుల్ స్టాప్. ఏది అసర్టివ్ సెంటెన్స్ లో ఫుల్ స్టాప్, ఓకే ఈ సార్. ఇంపరేటివ్ సెంటెన్స్ లో కూడా ఫుల్ స్టాప్. whereas in interrogative sentence ends with question mark. ఓకేనా? ఓకే సార్. now for example, imperative sentences. Learn quickly. బయటకు Go in line. go in line. Imperative sentences. Stand on the bench. So these are the sentences ఇంపరేటివ్ can సెంటెన్సెస్. be written in imperative sentences. ఈ సెంటెన్సెస్ ని మనం ఇంపరేటివ్ సెంటెన్సెస్ గా చెప్పొచ్చు అన్నమాట. ఓకే, అంటే ఇక్కడ మనం ఎట్లా కనపడతాయి అంటే ఈ సెంటెన్స్ ఎలా స్టార్ట్ అవుతాయి అంట, ది సెంటెన్సెస్ స్టార్ట్ ఓన్లీ విత్ వెర్బ్. ఓకే, ఇప్పుడు మనం జనరల్ గా దీన్ని ఏమంటామండి? వెర్బ్ అంటాం కదా, వెర్బ్. మీరు ఆ ఆర్ ని సౌండ్ చేయకుండా చదవండి, ఒకసారి ప్రొనౌన్స్ చేయండి, ఉచ్చారించండి. వెర్బ్స్. verb. verb. వెర్బ్స్. దట్ ఈస్ అ కరెక్ట్ ప్రొనౌన్సియేషన్ అన్నమాట. ఓకేనా? ఓకే సార్. verb. ఓకే సార్. వెర్బ్. వెర్బ్ అంటాం కదా, వెర్బ్ అంటే Okay. మనకు అలా అలవాటు అయిపోయి ఉంటది. యాక్చువల్ గా నేటివ్ స్పీకింగ్ ఎలా ఉంటది అంటే verb. నేటివ్ స్పీకర్స్ verb అన్నమాట. అది ఫొనెటిక్ లాంగ్వేజ్ లో చెప్పాలంటే verb అని చదవాలి. ఓకేనా? వెరీ ఫైన్. సో ఈ సెంటెన్సెస్ కూడా దేంతో ఎండ్ అవుతాయి? ఫుల్ స్టాప్ తో ఎండ్ అవుతాయి. ఓకే, దీని స్పెషాలిటీ ఏంటంటే ది సెంటెన్సెస్ విచ్ ఆర్డర్స్, అడ్వైజెస్, రిక్వెస్ట్, కమాండ్స్. సో ఇవన్నీ కూడా ఇప్పుడు బాగా చదువుకో అంటే ఏమవుద్ది? ఇది రీడ్ వెల్ అంటే ఇది ఏ టైప్ ఆఫ్ సెంటెన్స్? ఇది అడ్వైస్. 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 అడ్వైస్ ఇది. ఓకే, ఇంకా కమాండ్, గో ఇన్ లైన్. ఇప్పుడు సపోజ్ మార్చ్ ఫాస్ట్ అన్న, మార్చ్ ఫాస్ట్. కమాండర్ సోల్జర్స్ ని రమ్మన్నాడు అనమాట గ్రౌండ్ లోకి. సో అది కమాండ్ అవుతుంది. ఇప్పుడు మీ పిల్లవాడిని స్టాండ్ అప్ అన్నాం. ఓకే, అదేమవుద్ది? ఆర్డర్ అవుద్ది. అదేమవుద్ది? ఆర్డర్ అవుతుంది. ప్లీజ్ హెల్ప్ ద పూర్. ఇది కూడా మీరు ఇక్కడ ప్లీజ్ హెల్ప్ ద పోర్ అనాలి. ఏమనాలండి? ప్లీజ్ హెల్ప్ ద పూర్ అంటాం కదా మనం. ప్లీజ్ హెల్ప్ ద పోర్. ఆర్ ప్రొనౌన్స్ చేయకూడదు అనమాట. ఓకే సార్. రిక్వెస్ట్. Whenever you find please, remember this, whenever you find please, such sentences are called requested sentence. Okay? Okay sir. Now exclamatory sentences. Exclamatory sentences. What are exclamatory sentences? Exclamatory sentence which expresses emotion, అంటే sad, happy, angry. Emotion or surprise. సో అది ఎమోషన్ అంటే అది ఆశ్చర్యం అవ్వచ్చు, బాధ అవ్వచ్చు,
ఏదైనా అవ్వచ్చు, ఒక ఎమోషన్ అన్నమాట. అంటే సడన్ ఫీలింగ్ అన్నమాట. దీని అర్థం సడన్ ఫీలింగ్. ఓకే, ఓకే సార్. ఇక్కడ మనకి జనరల్ గా ఇటువంటి సెంటెన్సెస్ చెప్పేటప్పుడు ఏం కనబడతాయి అంటే అలాస్ అంటే బాధతో చెప్పినప్పుడు అలాస్ అని చెప్తాం. సార్. ఆనందంతో చెప్పినప్పుడు హుర్రా హుర్రే అని చెప్తాం. అవును. ఆశ్చర్యంతో చెప్పినప్పుడు అయ్యో బాబోయ్. ఇప్పుడు మెజిషియన్ ఏదో చేస్తాడు ట్రిక్, ఆశ్చర్యపోతాం, అయ్యో బాబోయ్ అంటాం. అదే ప్రెస్టో అనే మీనింగ్ లో చెప్తాం. ఓకే. వండర్తో ఫీల్ అయినప్పుడు వావ్ అంటాం. సో ఇవన్నీ కూడా ఆశ్చర్యాన్ని తెలిపేటటువంటివి. అంటే ఆశ్చర్యము, బాధ, ఎమోషన్స్, సడన్ ఫీలింగ్ ని తెలిపేటటువంటివి అన్నమాట. అది బాధ అవ్వచ్చు, ఆనందం అవ్వచ్చు, ఆశ్చర్యం అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. అటువంటి సెంటెన్సెస్ ని దేనిలో చెప్తామంటే మనం ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్ లో చెప్తాం అన్నమాట. ఓకే, ఓకే. జనరల్ గా మనకి వాట్ ఏ బ్యూటిఫుల్ హార్స్ ఇట్ ఈస్ అన్నాం. వావ్, you have won the match. మీరు కూరగాయలు తరుగుతున్న టైంలో వేలు కట్ అవుద్ది, ఏమంటారు? I have cut my finger. అలాస్, ఐ హావ్ కట్ మై ఫింగర్. ఆ విధంగా చెప్తాం అన్నమాట. అవును. సో ఇవన్నీ కూడా దేని తెలుపుతున్నాయంటే ఆశ్చర్యాన్ని, బాధని, ఆనందాన్ని తెలిపేటటువంటి సెంటెన్సెస్. ఈ సెంటెన్సెస్ ని మనం ఎందులో రాయొచ్చు అంట, ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్ అనే దాంట్లో రాయొచ్చు అన్నమాట. ఓకే, ఓకే. ఓకే. నౌ దీస్ సెంటెన్సెస్ contain exclamatory mark. అంటే ఇక్కడ చూడండి, నేను ఎండింగ్ లో వస్తుందనో స్టార్టింగ్ లో వస్తుందనో చెప్పలా నేను. ఓకే సార్. ఎందుచేత అవచ్చు. ఈ పదాలు వచ్చినప్పుడు ఆ సార్. పదం తర్వాత వచ్చింది, ఆ ఓకే సార్. పదాలు రానప్పుడు ఎండింగ్ లో వచ్చింది. ఓకే సార్. ఓకేనా? ఓకే సో సార్. ఇటువంటి సెంటెన్సెస్ ని ఏమంటారంటే ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్ అని అంటాం అన్నమాట. ఓకే, నౌ అట్ ఎ గ్లాన్స్, ఒకసారి గ్లాన్స్ చూద్దామండి. ఓకే సార్. సో వాట్ ఈజ్ ఎ సెంటెన్స్? సెంటెన్స్ అంటే ఏంటి? సెంటెన్స్ ఇస్ ఎ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ విచ్ గివ్స్ కంప్లీట్ సెన్స్. Complete sense. ఒక సెంటెన్స్ గురించి పూర్తిగా చెప్పడానికి వర్డ్స్ తో కలిపి చెప్పడానికి సెంటెన్స్ అంటారు సార్. ఒక సెంటెన్స్ అనేది కొన్ని పదాల కలయిక. ఓకే. ఓకే. ఆ కలయిక ఒక కంప్లీట్ మీనింగ్ ఇచ్చిద్ది. ఆ మీనింగ్ ఇచ్చిన దాన్నే సంపూర్ణమైనటువంటి మీనింగ్ ఇచ్చిద్ది. ఆ మీనింగ్ ఇచ్చేదాన్నే సెంటెన్స్ అని అంటాము. సంపూర్ణ, ఇప్పుడు పదాల కలయిక, కొన్ని పదాల కలయిక ఉండొచ్చు కానీ అది మీనింగ్ ఇవ్వకపోవచ్చు. అటువంటి దాన్ని సెంటెన్స్ అనలేం. దట్ ఈస్ ఎ రాంగ్ సెంటెన్స్ అన్నమాట. సో ఇక్కడ కంప్లీట్ సెన్స్ అంటే కంప్లీట్ మీనింగ్. సెన్స్ అంటే దీని మీనింగ్ ఏంటంటే కంప్లీట్ సెన్స్ అంటే ఏంటి, దీని అర్థం మీనింగ్ అని. ఓకే, అది. ఫర్ ఎగ్జాంపుల్, ఐఎమ్ ఏ టీచర్, ఐఎమ్ ఏ స్టూడెంట్, వీఆర్ లెర్నింగ్, యు ఆర్ లెర్నింగ్. ఇట్లా మనం చెప్పేటటువంటి స్టేట్మెంట్స్ అవ్వచ్చు, అది ఇంట్రాగేటివ్ సెంటెన్స్ అవ్వచ్చు, అది ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ అవ్వచ్చు, అది ఇంపరేటివ్ సెంటెన్స్ అవ్వచ్చు, ఏ సెంటెన్స్ అయినా అవ్వచ్చు. ఆ సెంటెన్సెస్ ఏదైనా అవ్వచ్చు. ఆ కంప్లీట్ మీనింగ్ ఇచ్చే సెంటెన్స్ని మాత్రం ఒక సెంటెన్స్ అని అంటాం, వాక్యము అంటాం అనమాట. సో ఈ వాక్యాలే మనకి ఇంగ్లీష్లో 4 రకాలుగా విభజించబడ్డాయి. వాట్ ఆర్ దే? ఏంటివి అవి అంటే
దే ఆర్ ఫస్ట్ వన్ డిక్లరేటివ్ సెంటెన్స్, ఇంటరోగేటివ్ assertive declarative or assertive sentence or affirmative sentence. Second one interrogative sentence. Third one imperative sentence. Fourth one exclamatory sentence. So what is a declarative sentence? అంటే which states statements. ఒక స్టేట్మెంట్ ని చెప్పే పదాన్నే చెప్పే వాక్యాన్నే డిక్లరేటివ్ సెంటెన్స్ కానీ అసర్టివ్ అని కానీ అఫర్మేటివ్ అని కానీ ఒక స్టేట్మెంట్ అని కానీ అంటాం అన్నమాట. సో జనరల్ గా మనం మాట్లాడుకునే పదాలు ప్రశ్నార్థకంతో కాకుండా ఆశ్చర్యార్థకంతో కాకుండా మాట్లాడుకునే పదాలనే ఏమంటాము అంటే ఈ అఫర్మేటివ్ అనో డిక్లరేటివ్ అనో అసర్టివ్ అనో అంటాం అన్నమాట. ఇటువంటి సెంటెన్సెస్ దేంతో ఎండ్ అవుతాయంట? దీస్ కైండ్ ఆఫ్ సెంటెన్సెస్ ఎండ్ విత్ ఓన్లీ ఫుల్ స్టాప్. End with only full stop. Okay, now coming to interrogative sentence. What is an interrogative sentence? An interrogative sentence which asks questions. An interrogative sentence which asks questions. For example, ప్రశ్నార్థకంతో అడిగినటువంటి అంటే ప్రశ్నించేటటువంటి సెంటెన్స్లు అన్నిటినీ కూడా ఏమంటామంటే ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్ అని అంటాం అన్నమాట. సో నీవు వెళ్తున్నావా, ఆర్ యు గోయింగ్, నీవు చదువుతున్నావా, ఆర్ యు రీడింగ్, ఇట్లాంటి సెంటెన్సెస్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ థర్డ్ వన్ ఇంపరేటివ్ సెంటెన్సెస్. సో వాట్ ఈజ్ అన్ ఇంపరేటివ్ సెంటెన్స్? అన్ ఇంపరేటివ్ సెంటెన్స్ విచ్ ఆర్డర్స్, అడ్వైజెస్, రిక్వెస్ట్స్. An imperative sentence which orders, advises, requests and commands. ఇట్లా చెప్పేటటువంటి వాటిని ఏమంటారంటే ఈ యొక్క ఆర్డర్ కానీ కమాండ్ కానీ రిక్వెస్ట్ కానీ వీటిని చెప్పే వాటిని ఏమంటారంటే ఇంపరేటివ్ సెంటెన్సెస్ అని అంటాం. సో ఈ సెంటెన్సెస్ లో గొప్ప విషయం ఏంటంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఇందులో సబ్జెక్ట్ కనబడదు. హియర్ వీ కెనాట్ ఫైండ్ ద సబ్జెక్ట్. సో హియర్ ద సబ్జెక్ట్ యూ ఈజ్ అండర్స్టూడ్. కానీ ఇక్కడ సబ్జెక్ట్ కనబడకపోయినప్పటికీ కూడా ద సబ్జెక్ట్ యూ ఈజ్ అండర్స్టూడ్. అక్కడ యూ అనేది దాని పని చేసుకుంటా పోద్ది అనమాట. అంటే పోస్ట్ ద లెటర్ని పోస్ట్ చెయ్యి అంటే ఎవరు చెయ్యాలి? యూ పోస్ట్ ద లెటర్ అని అర్థం. రైట్ ద ఎగ్జామ్ రాయి. ఎవరు? యూ రైట్ ద ఎగ్జామ్ అంటే అక్కడ యూ లేనప్పటికీ కూడా దాని యొక్క పని అది చేసుకుంటా వెళ్తుంది అనమాట. సో అటువంటి సెంటెన్సెస్ నే మనం ఎందులో చెప్పొచ్చు అంటే ఇంపరేటివ్ సెంటెన్సెస్ లో చెప్పొచ్చు అనమాట. సో దీస్ సెంటెన్సెస్ ఎండ్ విత్ ఫుల్ స్టాప్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ లెర్న్ క్విక్లీ, గో ఇన్ లైన్, స్టాండ్ ఆన్ ద బెంచ్, రీడ్ వెల్, మార్చ్ ఫాస్ట్, ప్లీజ్ హెల్ప్ ద పూర్. సో ఈ ప్లీజ్ అనేది ఎప్పుడైతే మీరు ప్లీజ్ అనే కనపడంగానే అవి ఏ టైప్ ఆఫ్ సెంటెన్సెస్ అని చెప్పుకోవచ్చు? రిక్వెస్ట్ తో కూడుకున్నటువంటి సెంటెన్సెస్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ exclamatory sentence. What is an exclamatory sentence? An exclamatory sentence which expresses sudden feelings or emotions. Okay, sir. Sudden feelings or emotions. అంటే అవి ఏదవ్వచ్చు, ఆశ్చర్యం అవ్వచ్చు, ఆనందం అవ్వచ్చు, బాధ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. సో బాధను తెలపాలనుకుంటే అయ్యి బాబోయ్, అబ్బా అనో, అయ్యి బాబోయ్ అనో అంట చూసారు. అటువంటి సమయంలో ఇదిగోండి ఈ పదం యూజ్ చేయొచ్చు అనమాట. అలాస్, బాధతో కూడుకున్న పదం. ఓకే, ఆనందంతో కూడుకున్నటువంటి పదం, వండర్తో కూడుకున్నటువంటి పదం, బాగా ఆశ్చర్యపోవడం, విపరీతంగా ఆశ్చర్యపోయినప్పుడు కూడుకున్నటువంటి పదం ప్రెస్టో, వావ్ అంటాం చూసారు. అయ్యో బాబోయ్, అయ్యో ఏదో అంటాం అలాగా. అటువంటి సిచ్యువేషన్ లో చెప్పొచ్చు అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్, వాట్ ఏ బ్యూటిఫుల్ హార్స్ ఇట్ ఈస్, వాట్ ఏ బ్యూటిఫుల్ డ్రెస్ ఇట్ ఈస్, వావ్ వీ హ్యావ్ వన్ ద మ్యాచ్, అలాస్ ఐ హ్యావ్ కట్ మై ఫింగర్. సో ఇట్లా మనం చెప్పొచ్చు. సో దీస్ కైండ్ ఆఫ్ సెంటెన్సెస్ కంటైన్స్, ఇటువంటి సెంటెన్సెస్ ఏం కలిగి ఉంటాయంట? ఎక్స్క్లమేటరీ మార్క్ ని కలిగి ఉంటాయి. ఏం కలిగి ఉంటాయి? ఎక్స్క్లమేటరీ మార్క్. అది
అర్థమైందండి? ఒకసారి చెప్పండి నాకు, వాట్ ఈజ్ ఏ సెంటెన్స్? Sentence is a group of words which which gives complete sense. It gives complete sense. Gives complete sense. For example, Sense. Sentence. Sorry, sir. There are 4 types of oh, sentences. okay, First one is declarative sentence. Second Okay. one is imperative, imperative sentence. Third one is exclamatory, exclamatory. Third one, sir. third one imperative. Third one imperative sentence. Fourth one exclamatory sentence, sir. Okay. Declarative What sentence is declarative sentence ఒక సెంటెన్స్ ని చెప్పడం with Statement. statement and with a full stop. Which states statement అనొచ్చు అన్నమాట సింపుల్ గా. Okay, sir. Which states statements and with it states statements అంటే సరిపోద్ది సింపుల్ గా. okay, it states Okay. statement. For example, For example, I drink coffee. okay, sir. Okay. Second one is imperative sentence, sir. Second one. Imperative and interrogative. 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 These statements ends with question mark. Which ends with question mark. Ends with What question is mark. an interrogative sentence? అది ఏమైనా క్వశ్చన్ మనం ఎవరైనా ప్రశ్నించడానికి దాన్ని అడిగినప్పుడు ఇంటరాగేటివ్ సెంటెన్స్ యూజ్ చేస్తాం సార్. It ask questions. It asks questions. అంతే. Okay, sir. Okay. Third one is imperative sentence. ఏదైనా అక్కడ లేకపోయినా అంటే imperative sentence order చేయడం, advice ఇవ్వడం, రిక్వెస్ట్, కామెంట్ కమెంట్ చేయడం. అక్కడ యు ఐ అని చెప్పకుండా ఓన్లీ సబ్జెక్ట్ తో కాకుండా వర్బ్ తో స్టార్ట్ చేస్తాం. సబ్జెక్ట్ తో కాకుండా వెబ్ తో స్టార్ట్ చేయడం సార్. ఓకే. These sentences end with full stop, sir. Okay. Next, exclamatory sentence. Last one exclamatory sentence, sir. Sudden feelings, happiness, sad, angry, ఇవన్నీ exclamatory sentence లో వస్తాయి. ఓకే. సో ఈ రకంగా సెంటెన్స్ అనేది ఉంటది. నేను ఇప్పుడు కొన్ని సెంటెన్సెస్ రాస్తాను, మీరు అది ఏ టైప్ ఆఫ్ సెంటెన్స్ చెప్పాలి. సరే సార్.
ఓకే, ఇక్కడ మీకు నేను 2 సార్. పనులు చెప్తున్నాను. ఓకే సార్. ఏంటంటే find the type of sentence and punctuation marks. Keep the punctuation marks. Yes. అంటే ఇక్కడ ఏం చెప్పాను, ఫుల్ స్టాప్ వచ్చిందని చెప్పాను, క్వశ్చన్ మార్క్ వచ్చిందని చెప్పాను, ఎక్స్క్లమేటరీ మార్క్స్ వచ్చిందని చెప్పాను. అది ఏ సెంటెన్స్ అనేది మీరు ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. ఇప్పుడు సపోజ్ Okay. ఇది ఒక సెంటెన్స్, ఇది ఏ సెంటెన్స్ నేను చెప్పలా, సార్ అంటే ఒకసారి మీరు చెప్పాలి. ఆ? ఒకసారి ఫస్ట్ 4 ఒకసారి చూస్తాను సార్ సెంటెన్సెస్. చూడండి, పైన ఒకసారి డిక్లరేటివ్ అయ్యి ఒకసారి చూస్తాను సార్. పైన ఒకసారి చూపియండి సార్ స్క్రీన్. ఓకే ఓకే షూర్. ఒకసారి డిక్లరేటివ్ ఓకే సార్. ఓకేనా, ఇంటరాగేటివ్ చూసారా? చూసా సార్. ఓకే సార్. ఎక్స్క్లమేటరీ కూడా చూసారా? చూసా సార్. ఆర్ యూ టీచింగ్ గ్రామర్? ఫస్ట్ వన్ ఇంటరోగేటివ్ సెంటెన్స్, అది అడుగుతున్నారు మీరు గ్రామర్ టీచ్ చేస్తారా అని. అది క్వశ్చన్ మార్క్ సార్. ఇంటరాగేటివ్ అండ్ క్వశ్చన్ మార్క్ వస్తుంది సార్ అది. ఓకే, ఈచ్ వన్ 2 మార్క్స్ అండి. ఓకే సార్. నేను ముందు రైటా రాగానే చెప్పను, మీరు చెప్పింది రాస్తాను అంతే. తర్వాత రైటా రాగానే చెప్తాను. ఓకే సార్. ఇక్కడ ఏమొస్తుంటారు, క్వశ్చన్ మార్క్ వస్తా? ఇంటరోగేటివ్ అండ్ క్వశ్చన్ మార్క్స్ అనుకుంటున్నా సార్. అంటే కన్ఫర్మేషన్ మీది. ఓకే. సెకండ్ వి విల్ హెల్ప్ యూ, మనం హెల్ప్ చేద్దాం. అది ఇంపరాక్టివ్ సార్. ఇంపరాక్టివ్. ఇంపరేటివా? ఏ రాయమంటారు? ఇంపరేటివ్ రాయండి సార్. సెకండ్ వన్. ఓకే. దే కెన్ డూ ఇట్, మీరు చేయగలరు. దీనికి ఏంటి వచ్చింది? పంక్చుయేషన్ మార్క్ ఏమొచ్చింది? ఫుల్ స్టాపా, క్వశ్చన్ మార్కా, ఎక్స్క్లమేటరీ మార్కా? ఏంటండి? They can do it. ఇది కూడా ఇంపరేటివ్ సెంటెన్స్. ఇది కూడా ఇంపరేటివ్ అనండి. పంక్చుయేషన్ మార్క్ చెప్తారా? ఏంటండి? ఒక్క నిమిషం. ఇంపరేటివ్ అనుకుంటున్నాను సార్. అది కూడా ఇంపరేటివ్ రాస్తానండి. రాసా సార్. ఫుల్ స్టాప్ సార్. ఓకే, నెక్స్ట్. How can you
Interrogative, sir. How can you say? Interrogative. Punctuation. Question mark, sir. Question mark. Okay. Next. Why are you going there? Hmm. ఇది కూడా ఇంటరాగేటివ్ సార్. ఎక్కడికి వెళ్తున్నారు అని. చెప్పండి. క్వశ్చన్ మార్క్ సార్. హౌ బ్యూటిఫుల్ ఇస్ ఇట్? ఇట్ ఈస్ ఎక్స్క్లమేటరీ సార్. హౌ బ్యూటిఫుల్ ఇట్ ఈస్. ఓకే. పంక్చువేషన్. ఎక్స్క్లమేటరీ మార్క్ సార్. ఓకే. నెక్స్ట్. టు ద సమ్ సార్. ఇంపరేటివ్ సార్. పంక్చువేషన్ ఏంటండి? సార్ ఫుల్ స్టాప్ సార్. ఓకే. ఇంపరేటివ్ ఇది. ఇంపరేటివ్ సార్. ప్లీజ్ డూ ఇట్ ఇమిడియట్లీ. ఇది కూడా ఇంపరేటివ్ సార్. పంక్చువేషన్. ఫుల్ స్టాప్ సార్. లర్న్ క్విక్లీ. డాక్టర్స్ రాసుకుంటారు కదా, నేను రాసుకుంటాను. లర్న్ క్విక్లీ. డిక్లరేషన్ అనుకున్నాను. డిక్లరేషన్. డిక్లరేషనా? డిక్లరేటివ్ సెంటెన్స్. వాట్ ఈస్ యువర్ నేమ్ అంటే ఇంటరాగేటివ్ సార్. ఇంటరాగేటివ్. పంక్చువేషన్. క్వశ్చన్ మార్క్ సార్. ఈ లర్న్ క్విక్లీకి ఏంటండి పంక్చువేషన్? ఫుల్ స్టాప్ సార్. ఇక్కడ వి విల్ హెల్ప్ యూ దికి సెకండ్ సెంటెన్స్. అది కూడా ఇంపరేటివ్ కాబట్టి ఫుల్ స్టాప్ సార్. ఇంపరామేటివ్. ఓకే. 10 సెంటెన్సెస్ చెప్పేశారు. ఇప్పుడు మీకు sir. ఇందులో ఎన్ని రైట్ అయినాయో ఎన్ని రాంగ్ అయినా చూద్దాం. సరే. ఓకే. ఆర్ యూ టీచింగ్ గ్రామర్? క్వశ్చన్ మార్క్ ఇంటరాగేటివ్. సార్. ఓకే. 2 మార్క్స్. For question, one for punctuation and one for finding the sentence. ఓకే సార్. ఓకే. Okay. Next, we will help you. మేము మీకు హెల్ప్ చేస్తాం. Okay. Full stop is okay, but this is wrong. అవునా సార్? What is an imperative sentence? An imperative sentence starts with verb instead of subject. సరే సార్. ఊయి వచ్చింది కదా సార్. Adi. So here you get 1 mark. Okay, So sir. what is this sentence? This is డిక్లరేటివ్ సెంటెన్స్. declarative sentence. Yes, sir. They can do it. Full stop. Okay. But declarative. అవును సార్. ఓకే సార్. Okay. So here 1 mark. ఓకే సార్. Next, how can you say that? Question mark and interrogative. Okay, 2 marks. Why are you going there? Question mark and interrogative. 2 marks. How beautiful it is. Question mark exclamatory. 2 marks. Do the sums. Full stop. Imperative. 2 marks. Okay, sir. Please do it immediately. Full stop. Imperative. 2 marks. Learn quickly. See here, there is no subject. ఓ Learn సారీ is సార్. verb. Learn is verb. ఓకే, చదవండి క్విక్లీ అంటే ఓకే సార్. So this is imperative. ఇంపరేటివ్ సార్. So 1 mark. ఓకే. 1 right. What is your name? పర్సన్. Okay. So in 3 sentences you didn't get. So 20 ki 17 వచ్చాయి అన్నమాట. ఓకే సార్. 17 marks. ఓకే. అర్థమైందండి? ఈ యొక్క లెసన్ అర్థమైందా మీకు? అర్థమైంది సార్. కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను కానీ డిక్లరేటివ్ ఇంపర్మేటివ్ కి సార్ అర్థమైంది సార్. ఓకే. ఓకే. ఏమీ లేదు. మీకు ఇంపరేటివ్ సెంటెన్స్ అంటే verb తో స్టార్ట్ అవుతుంది, సబ్జెక్ట్ ఉండదు.
సబ్జెక్ట్ లేకుండా సార్. అంటే సబ్జెక్ట్స్ అంటే ఏంటి అసలు? అంటే ఒక పర్టిక్యులర్ గా వాళ్ళ గురించి చెప్పడం, నేను, వాళ్ళు, నువ్వు చెయ్యి ఇలా. సబ్జెక్ట్ అంటే ఏంటి చూడండి. నేమ్ ఆఫ్ ఏ పర్సన్, ప్లేస్, ప్లేస్, థింగ్, యానిమల్, యానిమల్. ఒక మనిషి పేరైనా, ఒక ప్లేస్, ప్లేస్ పేరైనా, వస్తువు పేరైనా, జంతువు పేరైనా. ఇంకా ప్రొనౌన్స్ ఉంటాయి. అంటే ఐ, we, they, these, యు, దే, హీ, షీ, ఇట్. ఇవి ప్రొనౌన్స్ అన్నమాట. ఓకే సార్. అంటే నేను, మేము, నువ్వు, మీరు, వారు, అతడు, ఆమె, అది. సో దీస్ ఆర్ ఆల్ కాల్డ్ pronouns. So they come in the place of subject. ఇవి సబ్జెక్ట్ ప్లేస్ లో వస్తాయి అన్నమాట. ఓకే సార్. సో అది ఇవి లేనప్పుడు ఆ సెంటెన్సెస్ ని ఏమనాలి? ఇంపరేటివ్ సెంటెన్సెస్ అని అనాలన్నమాట. సరే, అర్థమైంది? అర్థమైంది సార్. ఓకే. మీకు కొన్ని సెంటెన్సెస్ ఇస్తున్నానండి, ఈ జాగ్రత్తగా చదువుకోండి. సరే. గ్రీటింగ్స్. ఓకే సార్. గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్, గుడ్ నైట్, గుడ్ డే, విష్ యూ ఏ గుడ్ మార్నింగ్ అంటే ఏంటండి? గుడ్ మార్నింగ్ చెప్పడం, విష్ యూ విష్ చేయడం అన్నమాట. గుడ్ ఈవినింగ్, హ్యావ్ ఏ గుడ్ మార్నింగ్ అంటే ఈరోజు బాగుండాలి అని. హ్యావ్ ఏ గుడ్ ఆఫ్టర్నూన్, హ్యావ్ ఏ గుడ్ ఈవినింగ్, ఎంజాయ్ ఏ గుడ్ నైట్, ఎంజాయ్ ఏ గుడ్ డే, స్వీట్ డ్రీమ్స్, ఐ విష్ యూ స్వీట్ డ్రీమ్స్, హ్యావ్ స్వీట్ డ్రీమ్స్, గుడ్ బై, లెట్ మీ లీవ్ యూ అంటే నేను వెళ్తాను అని. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే, ఐ విష్ యూ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. సో బోత్ ఆర్ సేమ్. ఓకే సార్. ఎంజాయ్ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే, సేమ్. విష్ యూ ఏ కంఫర్టబుల్ అండ్ సేఫ్ జర్నీ అంటే చక్కగా ఎటువంటి ఇబ్బంది పడుకోకుండా జర్నీ జరగాలని కోరుకుంటున్నాను అని అర్థం. ఐ విష్ ఏ కంఫర్టబుల్ అండ్ సేఫ్ జర్నీ, ఇది కూడా సేమ్. బోత్ ఆర్ సేమ్ సెంటెన్సెస్ ఇన్ డిఫరెంట్ వేస్. ఎంజాయ్ కంఫర్టబుల్ అండ్ సేఫ్ జర్నీ, ఇది కూడా, ఈ మూడు కూడా ఒకటే టైప్. ఓకే సార్. సో హ్యాపీ మ్యారీడ్ లైఫ్, విష్ యూ ఏ గ్రాండ్ సక్సెస్ ఇన్ యువర్ ఎగ్జామినేషన్స్. అర్థమవుతుంది కదండి సెంటెన్స్ మీనింగ్? అర్థమవుతుంది కదా? విష్ యూ ఏ గ్రాండ్ విక్టరీ అంటే మంచి విజయం లభించుగాక, అంటే గొప్ప విజయం. మంచి అంటే అక్కడ అర్థం గొప్ప విజయం. విష్ యూ ఏ గ్రేట్ ప్రాస్పరిటీ. ప్రాస్పరిటీ అంటే ఒక ఏమని చెప్పొచ్చు అంటే శుభము. శుభము శుభము అంటే ఈ కొత్త ఇంటిలో మీకు అంతా శుభము జరుగుగాక. ఓకే. పిక్నిక్ అంటే తెలుసు కదండి. విష్ యూ ఏ జాయస్ పిక్నిక్ అంటే ఈ పిక్నిక్ చాలా ఆనందకరంగా జరగాక అని. విష్ యూ ఏ స్పీడీ రికవరీ ఫ్రమ్ ఇల్నెస్. ఇల్నెస్ అంటే అనారోగ్యం నుంచి, స్పీడీ రికవరీ అంటే గమను కోలుకోవడం. ఓకే. మే యూ ప్రాస్పర్ ఇన్ లైఫ్ అంటే జీవితంలో అంతా మంచి జరగాలని కోరుకుంటున్నాను. ఐ ప్రే టు గాడ్ దట్ యు మే ప్రాస్పర్ ఇన్ లైఫ్ అంటే నేను దేవుణ్ణి కోరుకుంటున్నాను ఏమని?
మీకు అంతా మంచి జరగాలని. అది లెట్ గాడ్ బ్లెస్ యూ దట్ యూ మే ప్రాస్పర్. ఇది కూడా అంతేనండి, సేమ్ సెంటెన్సెస్. ఓకే, లెట్ గాడ్ హెల్ప్ హిస్ సోల్ రెస్ట్ ఇన్ పీస్. అంటే చనిపోయిన వాళ్ళని ఏమంటాము, వాళ్ళ ఆత్మ ఇదిగా ఉండాలనుకుంటాం, ఇది రెస్ట్. అది గాడ్ బ్లెస్ యువర్ చిల్డ్రన్, గాడ్ బ్లెస్ యువర్ చైల్డ్ విత్ ఏ గుడ్ ఎడ్యుకేషన్. అంటే మీ పిల్లవాడైనా అమ్మాయి అయినా చైల్డ్కి మంచి ఎడ్యుకేషన్ అంటే చదువు. లెట్ గాడ్ బ్లెస్, ఇది కూడా రెండు కూడా సేమ్. సో ఇవి కొంచెం మీరు ప్రాక్టీస్ చేయండి. ఓకే, ఇవి ఏంటంటే స్పోకెన్ ఇంగ్లీష్ పరంగా మీకు ఉపయోగపడతాయి అన్నమాట. ఓకేనండి, ఇందులో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయంటారా? సెంటెన్సెస్ దాంట్లో ఏం లేదు కదండి? లేదు సార్. ఒక నోట్స్ పెట్టుకోండి, నోట్స్ పెట్టుకొని ఏ రోజుకి ఆ రోజు నోట్స్ రాసుకోండి. ఏదన్నా డౌట్ వస్తే అండ్ రాసుకొని రేపు నెక్స్ట్ క్లాస్ స్టార్ట్ అవ్వగానే అడుగుదురు కానీ. ఓకేనా? ఒక సండే కూడా మీకు క్లాస్ తీసుకొని కవర్ చేసి ఈ దానేశ్వర్ గారితో కలుపుతానండి మిమ్మల్ని. ఓకేనా? కలపండి సార్. ఓకే సార్. ఆవిడ సెంటెన్స్ అయిపోయింది. సరే సార్. ఇక్కడికి మీకు ఏమైనా డౌట్ ఏం లేదు కదా? ఇక్కడికి ఏం లేదు సార్, అర్థమైన సార్ సెంటెన్సెస్. ఇంకా ఏమైనా చెప్తే ఏమైనా మర్చిపోవడానికి అవకాశం ఏమైనా ఉందంటారా? లేదండి. అంటే నేను అనేది ఏంటంటే టెన్స్ జస్ట్ ఇంట్రడక్షన్ స్టార్ట్ చేద్దామని. చేయండి సార్. ఇంకా సార్ చేయండి సార్. పర్లేదు కదా? పర్లేదు సార్. ఓకే, మీకు పంపించానండి. క్లాస్ ని పంపించాను, మీరు అందులో చూసుకొని రాసుకోవచ్చు. కనిపిస్తుందండి? కనిపిస్తుంది సార్. ఓకే, టెన్స్. Now I am going to discuss tense. Okay, what is tense? What is tense? Tense means time. Tense means time. Tense ante enti? Tense ante time. Okay. So actually this the tense is the word tense is derived from Latin word tempus, which means time. Okay, sir. So ఈ టెన్స్ అనే పదము లాటిన్ వర్డ్ అయినటువంటి, అంటే లాటిన్ పదం అయినటువంటి టెంపస్ అనే పదం నుండి పుట్టిందనమాట. దాని అర్థం ఏంటంటే టైం. దాని అర్థం ఏంటి? టైం. సో దిస్ three types. టైము 3 రకాలుగా విభజించబడింది. ఏంటవి అంటే ప్రెజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్ అండ్ ఫ్యూచర్ టెన్స్. 3 రకాలు అన్నమాట. సో టెన్స్ ఈజ్ డివైడెడ్ ఇంటూ 3 టైప్స్. వాట్ ఆర్ దే? దే ఆర్ ప్రెజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్ and future tense. So again
Again, each tense categorized 4 types. into 4 types. ఓకే సార్. అలా ప్రతి సెంటెన్స్ 4 రకాలుగా విభజించబడింది. ఓకే సార్. వాట్ ఆర్ దే? దే ఆర్ సింపుల్, Simple present tense. కంటిన్యూస్, పర్ఫెక్ట్, పర్ఫెక్ట్, కంటిన్యూస్. సో టెన్స్ అనేది 3 రకాలుగా విభజించబడింది. ఏంటవి? ప్రెజెంట్ టెన్స్, ప్రెసెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్ ఫ్యూచర్ టెన్స్. అండ్ ఫ్యూచర్ టెన్స్. అగైన్ మరలా ఈ యొక్క 3 కూడా ఈ యొక్క అంటే ప్రతి టెన్స్ ఈ యొక్క ప్రతి టెన్స్ కూడా ఒక్కొక్కటి 4 రకాలుగా విభజించబడ్డాయి. వాట్ ఆర్ దే? దే ఆర్ సింపుల్, కంటిన్యూస్, పర్ఫెక్ట్, పర్ఫెక్ట్, కంటిన్యూస్. సో ఇలా 4 రకాలుగా విభజించబడింది. ఇఫ్ యు టేక్ ప్రెసెంట్ టెన్స్, ప్రెసెంట్ టెన్స్ తీసుకుంటే ఈ ప్రెసెంట్ టెన్స్ ఎన్ని రకాలుగా విభజించబడింది చెప్పండి? 4 టైప్స్. వాట్ ఆర్ దే? సింపుల్, కంటిన్యూస్, పర్ఫెక్ట్, పర్ఫెక్ట్ కంటిన్యూస్ సార్. ప్రెసెంట్, ప్రెజెంట్, సింపుల్ ప్రెజెంట్, ప్రెసెంట్ కంటిన్యూస్, ప్రెజెంట్ పర్ఫెక్ట్, ప్రెసెంట్ పర్ఫెక్ట్, ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. కంటిన్యూస్ 4 రకాలుగా విభజించబడింది. సార్. ఇన్ ద సేమ్ వే పాస్ట్ టెన్స్ కి ఫ్యూచర్ టెన్స్ కూడా సేమ్ సార్. ఇఫ్ యు టేక్ పాస్ట్ టెన్స్, ఓకే సార్. సేమ్ సింపుల్ పాస్ట్, సింపుల్ పాస్ట్, పాస్ట్ కంటిన్యూస్, పాస్ట్ పర్ఫెక్ట్, సింపుల్ పాస్ట్, పాస్ట్ కంటిన్యూస్, పాస్ట్ పాస్ట్ పర్ఫెక్ట్, పర్ఫెక్ట్, పాస్ట్ పర్ఫెక్ట్ past కంటిన్యూస్. perfect continuous. If you take future, ఫ్యూచర్, simple future, ఫ్యూచర్ కంటిన్యూస్, ఫ్యూచర్ పర్ఫెక్ట్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. future continuous, future Future. perfect, future perfect. కంటిన్యూస్. ఓకే Okay. ఓకే సార్. అర్థమైందండి? అర్థమైంది సార్. So now let's say glance. ఒకసారి చూద్దాం. ఓకే Tense. What is tense? Tense అంటే కాలము, సమయము. ఓకే సార్. సో దిస్ టెన్స్ అంటే ఈ యొక్క టెన్స్ అనే పదము లాటిన్ వర్డ్ అయినటువంటి టెంపస్ అనే పదం నుండి పుట్టింది. ఈ టెంపస్ మీనింగ్ ఏంటి బాబు అంటే టైం. ఈ టైం అనేది ఎన్ని రకాలుగా విభజించబడింది అంటే 3 రకాలుగా. ఏంటి అవి? ప్రెసెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్. ఓకే. ఓకే సార్. మరలా ప్రతి టెన్స్ ఎన్ని రకాలుగా విభజించబడింది? 4 టైప్స్. 4 రకాలుగా విభజించబడింది. ఏంటంటే సింపుల్, కంటిన్యూస్, పర్ఫెక్ట్, పర్ఫెక్ట్ కంటిన్యూస్. సో if you take present tense, then they are simple present, present continuous, present perfect continuous. If you take past, simple past, past continuous, past perfect continuous. If you take future, simple future, future continuous, future perfect continuous. ఓకే. సో ఈ విధంగా మొత్తం 12 రకాలు అన్నమాట. 4 3 12 రకాలుగా విభజించబడింది అన్నమాట. ఈ 12 రకాల మీద మనకి కమాండ్ వచ్చింది అంటే మనకు ఒక పదాన్ని క్రియేట్ చేయడం అంటే ఒక సెంటెన్స్ ని క్రియేట్ చేయడం అనేది మనకి సాధ్యపడిద్ది. అంటే
సమయాన్ని బట్టి ఆ ఏ సమయంలో జరిగిందో ఆ సమయాన్ని బట్టి మనం ఆ సెంటెన్స్ని చెప్పొచ్చు అనమాట. నేను నిన్న విజయవాడ వెళ్ళాను అని మనం తెలుగులో చెప్పగలం. అదే ఇంగ్లీష్లో చెప్పాలి అంటే ఆ వరుస క్రమం ఎలా చెప్పాలో మనకు అర్థం అవ్వదు. నేను నిన్న బిర్యానీ వండుతూ ఉన్నాను. నేను నిన్న బిర్యానీ వండుతూ ఉన్నాను అంటే ఇంగ్లీష్లో చెప్పాలంటే కుక్కుడు బిర్యానీ అంటాం, అయిపోయింది. అంటే వండాను అని వచ్చింది కానీ వండుతూ ఉన్నాను అని రాదు మీనింగ్. అది ఆ మీనింగ్ లో మనం చెప్పాలి, సరిగ్గా అర్థమయ్యేటట్లుగా అవతలి వాళ్లకు తెలుగులో ఎలా అయితే అర్థమవుతుందో అలా చెప్పాలి. అంటే మనకి ఈ యొక్క 12 మీద మనకి ఒక అవగాహన వస్తే అప్పుడు చిన్న చిన్నగా మనం కొన్ని సెంటెన్సెస్ ని తయారు చేయొచ్చు. అలాగా మిగతా టాపిక్స్ కూడా నేర్చుకుంటే అప్పుడు మనకి ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా మాట్లాడటమైనా రాయటమైనా సాధ్యపడిద్ది అనమాట. అంటే మనకి ముందుగా రావాల్సింది ఏంటి అంటే ఇది టెన్స్. అంటే టెన్స్ అంటే హార్ట్. ఇప్పుడు మనకి హార్ట్ లేకపోతే లైఫ్ ఎలా లేదో ఒక సెంటెన్స్ కి వర్బ్ లేకపోతే నో లైఫ్. మీరు ఇప్పుడు ఏదన్నా సెంటెన్స్ చెప్పండి, వెర్బ్ లేని అంటే వర్బ్ లేనటువంటి సెంటెన్స్ ని చెప్పలేరు, ఉండదు. పని, వర్బ్ అంటే ఏంటి? పని. నేను, నువ్వు ఏంటి? నేర్చుకుంటున్నావా, తింటున్నావా, ఏడుస్తున్నావా, వెళ్తున్నావా, పరిగెడుతున్నావా, వస్తున్నావా, డాన్స్ చేస్తున్నావా, ఏంటి? నేనేంటి? అదే పని. అర్థమైందండి ఇప్పుడు మీకు? నేను అంటే ఆగిపోవాలా సెంటెన్స్, పూర్తి చేయాలి. ఆ పూర్తి చేయటమే అక్కడ దాని తర్వాత వచ్చేదే వర్బ్ అన్నమాట. ఆ వర్బ్ లేనిదే ఇక్కడ ఒక సెంటెన్స్ క్రియేట్ చేయడం అనేది సాధ్యపడదు. సో దేర్ ఈజ్ నో సెంటెన్స్ వితౌట్ వర్బ్. సో దట్స్ వై వర్బ్ ఈజ్ హార్ట్ టు ఏ సెంటెన్స్. అర్థమైందండి? హలో హలో, అర్థమైందండి? ఇది కూడా మీకు పంపిస్తున్నానండి, నోట్ చేసుకోండి. ఎప్పటికప్పుడు నోట్ చేసుకొని ఎప్పటికప్పుడు చదువుకుంటే మీకు గుర్తుంటదండి, లేదంటే గుర్తుండదు. ఓకే అండి. ఓకే, రేపు మళ్ళీ 3:30కి కలుద్దామండి. ఓకేనా? ఓకే. హలో, కాల్ ఎండ్ చేయమంటారా సార్? చేయండి. సరే సార్, ఓకే. 3:30కి జాయిన్ అవుతాం సార్.